మన కుటుంబం నుంచి కూడా ముందు మనం గ్రహించవలసింది క్రమశిక్షణ. ఈ 5 అక్షరాలు ఒక్క మాట బిడ్సుపిలాని విద్యార్థులు మర్చిపోకుండా ఉంటే వారికి జీవితంలో ఏ విషయంలోనూ ఒత్తిడి ఉండదు, ఏ విషయంలోనూ ఓటమి ఉండదు. అన్నీ గెలుస్తారని అర్థం కాదు, అక్కడ గెలిచినా ఓడిపోయినా సమానంగా తీసుకుంటారని అర్థం. అప్పుడు ఓటమి లేనట్టే లెక్క. అది కావలసింది కాదు, దానికి క్రమశిక్షణే ఆధారం. ఆ క్రమశిక్షణ ఇవాళ లోపించింది. అందుకోసం మనం మళ్ళీ వెతుక్కోవలసి వస్తుంది. ఇవాళ దేశంలో పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే, రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతమంది చనిపోతున్నారో ఇంచుమించు అంతమందిలో సగం ఆత్మహత్యల వల్ల చనిపోతున్నారు. ప్రమాదం వల్ల చనిపోతే దురదృష్టం అనుకుంటాము. అది కూడా దురదృష్టమేం కాదు, ఒళ్ళు పొగరు. అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే ఒళ్ళు పొగరు. ఆసుపత్రిలో ఓపీ అంటారు కదా, ఒళ్ళు పొగరొస్తేనే అక్కడికి వెడతాం. అవుట్ పేషెంట్ కాదు అది. ఒళ్ళు పొగరేకి బండి నడిపావు, ఓపీకి వెళ్ళావు, లేకపోతే నీకు ఓపీ పనే ఉంది. ఇంకా ఓకే అంటూ ఉంటాం మనం. ఓకే అంటే ఒళ్ళు కొవ్వెక్కింది, అంతకంటే వెళ్ళేది ఇక్కడ. కారణం క్రమశిక్షణ లేకపోవడమే. ఈ ఆవరణ మొత్తం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడ ఒక్క వాహనం కనపడలేదు. విద్యార్థులను అడిగితే నడుస్తారండి లేకపోతే సైకిల్ ఎక్కుతారన్నారు. బ్రహ్మలోకం అంటే ఇదేరా బాబు అన్నాను నేను. మొన్న మార్చి నెలలో ఖరగ్పూర్ ఐఐటీలో మాట్లాడాను. అక్కడ చూశాను ఈ వాతావరణం. 11,000 మంది ఉన్నారు అక్కడ. 11,000 మంది హాస్టలే, అన్నీ సైకిళ్ళే. ఎక్కడ అసలు ఆయిల్ కంపు కానీ పొగ కానీ కనపడలేదు. పొగ వాసన కానీ ఆయిల్ కంపు కానీ లేదు. అంటే మనం అనుకుంటే చెయ్యగలమండి ఖచ్చితంగా. కానీ మన మనస్సు ఎలాంటిది అంటే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే వదిలింది కదా గొడవ, బండి తీసేయి అంతే, గేరు మార్చేయి. మామూలుగా ఉంటే ఒక గేర్లో పెడతాడు, ఒక పొరపాటున అమ్మాయి కనపడిందంటే గేర్ లేపేస్తాడు పైకి. ఈ రకమైన ప్రదర్శనని అమ్మాయిలను నమ్మడం మానేసి 30 ఏళ్ళు అయింది. ఇంకా అమాయకంగా ఉన్నారు అబ్బాయిలు ఇక్కడ. నువ్వు గేరు మార్చేసి స్పీడ్ పెంచినంత మాత్రం నువ్వు పెద్ద మొగాడివే నా అమ్మాయి ఏమనుకోవట్లేదు ఎక్కడ. అలాంటి అజ్ఞానంలో ఎవరు లేరు. వాళ్ళు ఇంతకంటే గేరు మార్చగలరు, వాళ్ళు ఇంతకంటే స్పీడ్ పెంచగలరు. అవకాశాలు రాక ఊరుకున్నారు అంతే. ఇప్పుడు వచ్చాక వాళ్ళు మారుస్తున్నారు, గేరు బాగా మారుస్తున్నారు. ఇప్పుడు తెలిసిపోతుంది. ఇంకా అనవసరం ఆ ప్రయత్నాలండి. మన ప్రాణం పోగొట్టుకోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ. అన్నిటికీ మూలమైంది క్రమశిక్షణ. అది నాకు అలవాటైన మా అమ్మ ప్రార్థన ద్వారా మీకు తెలియజేద్దాం చూసి. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. మా అమ్మగారు 91 సంవత్సరాలు బతికారు. ఆదివారం లేదు, అనారోగ్యం లేదు, ఎప్పుడూ 4 గంటలకు లేవాల్సిందే. నా వయస్సు పిల్లలు ఉన్నటువంటి తల్లులందరూ అలాగే ఉండేవారు. ఇప్పుడు 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే అలాగే ఉండేవారు. వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే అలవాటు పట్టారు. అదేం వ్యాధి కాదు, నిద్ర పట్టకపోవడం వ్యాధి కాదు. వాళ్ళు 4 గంటలకు లేవడానికి అలవాటు పడ్డారు. కాబట్టి తర్వాత ఏదైనా ఒక సందర్భం వచ్చి ఇంట్లో వాళ్ళు ఇప్పుడే లేవకుండా అత్తయ్య అన్న ఏం లేకుండా అలా ఉంటామే, నిద్ర పట్టదే అని లేస్తారు వాళ్ళు. 4 గంటలకి తర్వాత నా తల్లి నిద్ర లేవడం నేను ఎప్పుడు చూడలే. అసలు నేను లేచే కాబట్టి నిద్ర లేవడం నేను చూడలేదు, ఎంత అనారోగ్యం ఉన్నా సరే. పైగా అప్పుడు వేడి నీళ్ళు చన్నీళ్ళు ఏముంటే స్నానం చేయాల్సింది. ఇంకా మళ్ళీ వేడి నీళ్ళు కాగలేదు, కాగేది ఏమిటి, పోసేసుకోవడమే అంతే. నిండా మురిగిన వాడికి చలి ఏమిటి అనేది. చన్నీళ్ళు అలవాటు పడితే కష్టాలకు కూడా అలవాటు పడతాం. కష్టాలు ఎలాంటివి అంటే చన్నీళ్ళు లాంటివే. 4 చెంబులు పోసుకున్నాక చన్నీళ్ళలో చలి ఉండదు. 4 కష్టాలు వరుసగా వచ్చాక కష్టాలు కూడా కష్టాల్లో ఉండవు, సరదాగా ఉంటాయి. చన్నీళ్ళు అలవాటు పడితే కష్టాలు తెలుస్తాయి. 4 చెంబులు పోసుకునే వరకే చలి, ఎంత ఇప్పుడంతా వచ్చేది చలికాలమే కదా. కానీ అయ్యప్ప దీక్షలు ఈ దీక్షలు పట్టే వాళ్ళని మీరు గమనించిన వాళ్ళు 4 గంటలకే స్నానం చేస్తారు, చన్నీళ్ళలోనే చేస్తారు. వీలైతే ఏదైనా కాలువ చెరువు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. మరి ఎలా చేస్తున్నారు? దేవుడి కోసం అయితే చేయగలుగుతున్నాం కదా, దేశం కోసం ఎందుకు చేయలేం? పోనీ మన దేహం కోసం ఎందుకు చేయలేం? అనుకుంటే చేయగలం. 4 గంటలకు స్నానం అయిపోవలసిందే.
ఆ వెంటనే విష్ణు సహస్రం పారాయణ, మొత్తం 108 శ్లోకాలు, తర్వాత భగవద్గీత ఒక అధ్యాయం, అవి నోటుకొచ్చు. 18 అధ్యాయాలు నోటుకొచ్చు. ఉరికి పుస్తకం అక్కడ ఉంటుంది, అంతే నోటుకొచ్చు. రోజు చదివితే రాకేమవుతాయి. అప్పుడు వెనకాల కాఫీ గురించి ఆరాటం అంతే. ఇంకా పాలవాడు రాలా అంటారు. నేను అందుకే మేము సరదాగా మా ఇంట్లో అంటూ ఉండేవాడిని. మా ఇంట్లో 5:30కి ముందు పాల సముద్రంలో వాడికి సహస్రం, 5:30 తర్వాత పాలవాడికి సహస్రం అనేవాడిని. 5:30 కంటే ముందు పాల సముద్రంలో వాడికి సహస్రనామాలు. ఓ సహస్రార్చి సప్తజిహ్వసప్త యథా సప్తవాహన అమూర్తిరణకో అచింత్యో భజగురుద్ భజనాశనక అణుర్బృహత్కృషి స్థూలో గుణభృన్ నిర్గుణో మఖాన్ అధృతస్వధృతస్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక ఇలా వినపడుతూ ఉండేది. 5:30 దాటేసరికి వీడు రాడురా, వచ్చిన నీళ్లు పోసేస్తాడు, చెరువులో నీళ్లు. రోజు అదే కాఫీ తాగుతూనే, బాగున్నా సరే అదో అలవాటు అంతే. కొంతమందిని అనుకుంటూ ఉండడం మనకు అలవాటు, వాళ్ళు ఏమైనా సరే అంటూనే ఉంటాం వాళ్ళు. అలాగే అది తిట్టుకోవడం కూడా ఒక అలవాటు. అలాగేదో అంటూ ఉండడానికి నేను అనేవాడు 5:30కి ముందు బిఫోర్ 5:30 విష్ణుమూర్తికి సహస్రం, 5:30 తర్వాత పాలవాడికి సహస్రనామాలు, అంతే. అదో క్రమశిక్షణ. అంతకంటే గొప్పది శారీరక శ్రమ. ఇవాళ గమనించండి దయచేసి యువతరం అంతా, మనకు అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? 30 ఏళ్ల వాడు గుండెపోటు ఏమిటండి? ఆశ్చర్యం కదా, చాలా బాధాకరం కదా. పైగా గుండెపోటు విషయంలో శాస్త్రజ్ఞులు వైద్యులు పేర్కొన్నది ఏమిటంటే, అది 80 దాటాక వస్తే రిస్క్ తక్కువ. 60, 70, 80 దాటాక వస్తే రిస్క్ తక్కువ, వాడు బతుకుతాడు. 30 ఏళ్ల వాడికి వస్తే బతకడు. ఎందుకంటే ఉడుకు రక్తం ఉడుకుతోంది ఇక్కడ. దానికి అడ్డం వచ్చిందనుకోండి టప్పన పోతాడు. అంటే ఆ వేగం, ఆ ఉద్వేగం, ఆ శక్తి నష్టానికి ఉపయోగపడుతున్నాయి, లాభానికి కాదు. 80 ఏళ్ల వాడికి వచ్చే ఒక ప్రయోజనం ఏమిటంటే, గుండెపోటు వచ్చినా ఆ పోటు వాడి మీద పనిచేయడానికి కూడా ఒక అరగంట పడుతుంది నెమ్మదిగా. ధాతుషు క్షీయమాణేషు, ధాతువులన్నీ క్షీణిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పోటు ఏదో వాడి మనస్సుకో వాడి గుండెకో చేరడానికి కూడా ఒక పావు గంట అరగంట పడుతుంది. ఈ లోపు ఏదైనా వాడు బతికించవచ్చు. అసలు వాడి సంకల్పం వల్లే బతకచ్చు. ఎందుకు యువతరానికి రాకూడని వ్యాధులు, క్యాన్సర్లు వస్తున్నాయండి? ఇంకా ఆశ్చర్యం, చాలామంది మగవాళ్ళకి 25 ఏళ్ళకి బట్టతలు వస్తుందమ్మా. అమ్మాయిలు కాస్త చూసుకుని చేసుకోవడం మంచిది. నువ్వు ఎవరిని చేసుకున్నా రావడం ఖాయం, అనుమానం ఏం లేదు. ఇక్కడ బట్టతల మగాళ్ళకే వస్తుంది, మగాళ్ళ నుంచే వస్తుంది. ఆడాళ్ళకు రాదు, ఆడాళ్ళ నుంచి రాదు. అంచేది ఆడవాళ్ళు ఆ విషయంలో అదృష్టవంతులు. వయస్సులో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తున్నాయండి? కారణం, పూర్వం వాళ్ళు శరీరాన్ని శ్రమపెట్టి మనస్సుకు విశ్రాంతినిచ్చారు ఆధ్యాత్మిక పరిజ్ఞానం ద్వారా. ఇవాళ మనం మనస్సును విపరీతంగా శ్రమ పెడుతున్నాం, శరీరానికి విశ్రాంతినిస్తున్నాం. కారణవది గమనించండి. ఇలా మీరు క్లాస్ రూమ్లో కూర్చుంటే పర్వాలేదు, ఇంకెక్కడా బయట కూర్చుని ఉండకూడదు, తిరుగుతూనే ఉండాలి. పావు గంట మించి కూర్చున్నారంటే స్థూలకాయం ఖాయం. ఏదో పని చేస్తూనే ఉండాలి. కావాలనే విద్యార్థులు పుస్తకాలు ఒకచోట పెట్టకూడదు, 4 అరల్లో పెట్టాలి. అక్కడోటి ఇక్కడోటి పెట్టాలి, అంతే. తీసుకోవాలి, కొన్ని బల్ల ఎక్కి తీసుకోవాలి, కొన్ని నిచ్చెన వేసుకుని తీసుకోవాలి. అదే శారీరక శ్రమ. ఇది మానేసి మనం ఏం చేస్తాం? ఇవన్నీ చూసుకుని రేపు ఉద్యోగాల్లో చేరాక పుట్టొచ్చేసింది, మరి రాదేటి? అప్పుడు మళ్ళీ జిమ్ జామ్ అని మొదలెడతాం. ఇక్కడ దానికో 16,000 దండ, 10,000 దండగా. లేకపోతే టీఎంటీ మిల్ అని ఈ మధ్యలో వచ్చింది, ఇలా బెల్ట్, అది తిరుగుతూ ఉంటుంది. మనం తిరగం, అది తిరుగుతుంది. అక్కడ మనం ఎంత మోసపోతున్నామో గమనించండి. అది తిరిగితే నువ్వు నడుస్తున్నావు మిత్రమా, నీ అంతటి నువ్వు నడవడం లేదు. కాబట్టి నువ్వు జీవితంలో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండలేవు, అనుమానం లేదు. అది తిరిగితే నువ్వు నడవడమే, నీ అంతటి నువ్వు నడవాలి. కానీ దాన్ని నడపాల్సింది నువ్వా, నిన్ను నడపాల్సింది అదా? మన బతుకు మొత్తం ఒక యంత్రం చేతిలో పెట్టాం పట్టుకెళ్ళి. పోనీ అదేమన్నా వాడతామా? 50,000 పెట్టి కొంటాడు, 4 రోజులు వాడతాడు, తర్వాత దాని మీద తువ్వాళ్ళును బనీళ్ళు ఆరేస్తాడు, ఇంకా వాడడం. కొనే వరకు తల్లిదండ్రుల ప్రాణాలు తింటాడు. టీఎంటీ అని ఎగురుతాడు. ఇక్కడ దానికి ఒక పెద్ద రూము కావాలి మళ్ళీ, ఇక్కడ వీడి కోసం మళ్ళీ విల్లా కావాలి. ఇక్కడ దాంట్లో ఓ చోట పెట్టాలి దానికి ఒక పెద్ద చోటు కావాలి మళ్ళీ అక్కడ. దాని మీద 4 రోజులు కొత్తగా కొన్నప్పుడు తిరుగుతూ దాన్ని మళ్ళీ ఫేస్బుక్లో పెట్టాలిగా. ఇదో వ్యాధి కదా, నేను తిరుగుతున్నా, నువ్వు చూడు, వాడు ఓకే అని వాడంటాడు. ఇక్కడ ఇదో పెద్ద వెర్రానందం ఇది. వీడు తిరిగితే వాడికి ఏమిటి ఆనందం? ప్రతిదీ ఫోటోలో పెట్టాం ఇక్కడ. ఈ పబ్లిసిటీ పిచ్చి.
వాడెవడో నలుగురు లైక్ చేసి ఒక డిజలైక్ అయినా సరే వై అని గొడవ ఇక్కడ. ఎంత అహంకారం అండి మనకు తెలియకుండా మనలో ప్రవేశిస్తుంది ఈ ఫేస్బుక్ల వల్ల.